హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. సో, ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ బ్లాక్స్‌కి అంటే డిఫరెంట్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఎలిమెంట్స్‌కి టైమ్ కాంప్లెక్సిటీ ఎట్లా కాలిక్యులేట్ చేయాలనేది నేర్చుకోబోతున్నాం. ఓకే. సో, ఎంత పెద్ద అల్గారిథమ్ అయినా, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే, మనం కేవలం కొన్ని బేసిక్ ప్రోగ్రామింగ్ ఎలిమెంట్స్ యూజ్ చేసి రాస్తాం గదా! లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, కండిషనల్ స్టేట్మెంట్స్ ఇట్లా. సో, వాటికి ముందు ఆ బేసిక్స్‌కి ఎట్లా టైమ్ కాంప్లెక్సిటీ కాలిక్యులేట్ చేయాలనేది మనం నేర్చుకుంటే, ఎంత పెద్ద అల్గారిథమ్‌కైనా, ఎంత పెద్ద ప్రోగ్రామ్‌కైనా మనం టైమ్ కాంప్లెక్సిటీ అనేది కాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే. సో, మీరు గనుక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, బేసిక్‌గా టైమ్ కాంప్లెక్సిటీ గురించి, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఒక బ్రీఫ్ ఇవ్వాలి అంటే, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్‌ని గాని ఆర్ అల్గారిథమ్‌ని గాని తీసుకుంటే, ఓకే. మనం ఈ ప్రోగ్రామ్‌కి, అల్గోరిథంకి ఇచ్చినటువంటి ఇన్‌పుట్ ఏదైతే ఉందో అది తీసుకొని, మనకు కంప్లీట్‌గా ఒక అవుట్‌పుట్‌ని ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఎంత టైం తీసుకుంటుందో దాన్ని ఎగ్జిక్యూషన్ టైమ్ అంటాం. ఓకే. సో, ఒక ప్రోగ్రామ్ గాని, ఒక అల్గోరిథం గాని ఒక ఇన్‌పుట్‌ని తీసుకొని దానికి ఒక అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి టోటల్‌గా తీసుకున్న టైంని ఎగ్జిక్యూషన్ టైమ్ అంటాం. ఈ ఎగ్జిక్యూషన్ టైమ్ అనేది సమ్ మిల్లీ సెకండ్స్‌లో, సమ్ మైక్రో సెకండ్స్‌లో అట్లా ఉంటుంది. కానీ ఈ ఎగ్జిక్యూషన్ టైమ్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా ఏంటంటే ఇన్‌పుట్స్ డిపెండెంట్ అనమాట. ఇన్‌పుట్ స్పెసిఫిక్ అనమాట. ఓకే. ఇన్‌పుట్ స్పెసిఫిక్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్‌గా ఈ ఇన్‌పుట్‌కి ఇంత టైం మాత్రం తీసుకుంటుంది ఈ ప్రోగ్రాము అని చెప్పి మనం చెప్తున్నాం. కా ఒకవేళ మీరు ఈ ఇన్‌పుట్‌ని మార్చారనుకోండి, లైక్ ఇన్‌పుట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసినా, డిక్రీజ్ చేసినా, మళ్ళీ అప్పుడు దానికి ఎగ్జిక్యూషన్ టైమ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సేమ్‌గా ఉండదు. సో, ఇట్లా ఇన్‌పుట్ స్పెసిఫిక్‌గా కాకుండా జనరలైజ్డ్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది లేకపోతే అల్గారిథమ్ అనేది ఒక ఇన్‌పుట్‌ని తీసుకొని అవుట్‌పుట్ ఇవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అన్న దాన్ని చెప్పడానికే ఈ టైమ్ కాంప్లెక్సిటీ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఓకే. ఇలా ఇన్‌పుట్ స్పెసిఫిక్‌గా కాకుండా ఒక జనరలైజ్డ్‌గా, కామన్‌గా, జనరల్‌గా ఒక ప్రోగ్రాము కానీ, ఒక అల్గారిథమ్ గాని ఎంత టైంని తీసుకుంటుంది అవుట్‌పుట్‌ని ఇవ్వడానికి అన్నదాన్ని చెప్పడానికి మనం ఈ టైమ్ కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తామనమాట. టైమ్ కాంప్లెక్సిటీని అదే విధంగా స్పేస్ కాంప్లెక్సిటీని యూజ్ చేసి అల్గారిథమ్స్ యొక్క పెర్ఫార్మన్స్‌ని ఓకే. అల్గారిథమ్ యొక్క పెర్ఫార్మన్స్‌ని, ఎఫిషియన్సీని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. డిఫరెంట్ అల్గారిథమ్స్ యొక్క ఎఫిషియన్సీని, డిఫరెంట్ అల్గారిథమ్స్ యొక్క పెర్ఫార్మన్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి మనకున్నటువంటి 2 మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్సే ఈ టైమ్ కాంప్లెక్సిటీ అదేవిధంగా స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇది బేసిక్‌గా టైమ్ కాంప్లెక్సిటీ గురించి, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట. సో, వీటికి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ డెరివేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన ఛానెల్‌లో ఆల్రెడీ ఒక వీడియోని నేను పోస్ట్ చేశాను ఎప్పుడో. సో, మీరు గనక ఒకవేళ అది చెక్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. మీకది సింపుల్‌గా, క్లియర్‌గా ఉంటుంది. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకి డిఫరెంట్ నొటేషన్స్ ఏమున్నాయి. ఓకే. బేసిక్‌గా మనకి టైమ్ కాంప్లెక్సిటీ గాని, స్పేస్ కాంప్లెక్సిటీ గాని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రిప్రజెంట్ చేయడానికి మనకి 3 నొటేషన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్‌దొచ్చేసి ఏంటంటే థీటా నొటేషన్ అనమాట. ఓకే. థీటా నొటేషన్ అంటారు. సో, ఈ థీటా నొటేషన్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనకి ఒక అల్గారిథమ్ యొక్క, ఒక ప్రోగ్రామ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఎగ్జాక్ట్‌గా తెలుసు, ఖచ్చితంగా తెలుసు అనుకున్నప్పుడు ఈ థీటా నొటేషన్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఎగ్జాక్ట్‌గా చెప్పగలం అనుకున్నప్పుడు ఈ థీటా నొటేషన్‌ని యూజ్ చేస్తాం. అట్లా కాకుండా నెక్స్ట్ నొటేషన్ వచ్చేసి ఒమేగా నొటేషన్ అని ఉంది. సో, మనం ఒక అల్గారిథమ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీని ఎగ్జాక్ట్‌గా చెప్పలేకుండా మనం కేవలం లోయర్ బౌండ్ రూపంలో చెప్తున్నాం అండి. లోయర్ బౌండ్ అంటే ఏంటి? తీసుకుంటే ఇంత టైం తీసుకుంటుంది, లేకపోతే దీనికంటే ఎక్కువ తీసుకుంటుంది. దీనికంటే తక్కువైతే అసలు తీసుకోదు. అలాంటి కేస్‌లో మనం ఈ ఒమేగా నొటేషన్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, థర్డ్ నొటేషన్ వచ్చేసి బిగ్ ఓ నొటేషన్ అనమాట. ఓకే. ఆర్డర్ ఆఫ్ అంటారు దీన్ని. సో, ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు అప్పర్ బౌండ్ తెలిసినప్పుడు. మనకి ఎగ్జాక్ట్‌గా ఎంత టైం పడుతుంది, ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేది చెప్పలేని సిట్యుయేషన్‌లో మనం అప్పర్ బౌండ్‌ని చెప్పే సిట్యుయేషన్‌లో ఈ బిగ్ ఓ నొటేషన్ యూజ్ చేస్తారు. అప్పర్ బౌండ్ అంటే ఏంటి? మాక్సిమం టైమ్ అనమాట. అంటే తీసుకుంటే దీనికంటే తక్కువ తీసుకుంటుంది. లేకపోతే ఎంత తీసుకుంటుంది. దీనికంటే ఎక్కువైతే తీసుకోదు టైము. దీనికంటే ఎక్కువైతే స్పేస్ తీసుకోదు. అన్న కేస్‌లో మనం బిగ్ ఓ నొటేషన్‌ని యూజ్ చేయాలి. ఓకే. అప్పర్ బౌండ్ తెలిసిన కేస్‌లో మనం బిగ్ ఓ నొటేషన్‌ని అయితే యూజ్ చేయాలి.
ఈ 3 నొటేషన్‌లు మనకున్నాయి. జనరల్‌గా అయితే ఈ కామన్‌గా అయితే ఈ బిగ్ ఓ నొటేషన్‌నే ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే అప్పర్ బౌండ్ అంటే మాక్సిమం టైం ఎంత తీసుకుంటుంది? తీసుకుంటే అంత తీసుకుంటుంది. లేకపోతే దానికంటే తక్కువ తీసుకుంటుంది. కానీ దానికంటే ఎక్కువైతే తీసుకోదు. అన్న నొటేషనే మనం చాలా ఫ్రీక్వెంట్‌గా, కామన్‌గా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇది నొటేషన్స్ గురించి. సో, ఇప్పుడు నేను కొన్ని బేసిక్ ప్రోగ్రామింగ్ బ్లాక్స్ రాస్తా. ప్రోగ్రామింగ్ ఎలిమెంట్స్ రాస్తాను. సో, వాటికి టైమ్ కాంప్లెక్సిటీ ఎట్లా కాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ నేనొక సింపుల్ స్టేట్మెంట్‌ని రాశా. ఈ సింపుల్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూని అసైన్ చేయడం అనమాట. సో, ఇలాంటి సింపుల్ స్టేట్మెంట్, అసైన్‌మెంట్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ కూడా ఏంటంటే, కాన్స్టెంట్ టైమ్‌ని మాత్రమే తీసుకుంటాయి. ఓకే. కాన్స్టెంట్ టైమ్ అంటే బిగ్ ఆఫ్ 1. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా ఉండాలంటే 1 యూనిట్ టైం తీసుకుందనుకోండి. ఓకే. ఈ యూనిట్ అనేది ఏమైనా అవ్వచ్చు. ఇది సెకండ్స్ అవ్వచ్చు, మిల్లీ సెకండ్స్ అవ్వచ్చు, మైక్రో సెకండ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలాంటి సింపుల్ అసైన్‌మెంట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ టైమ్ మాత్రమే తీసుకుంటాయి. సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద ఒక సింపుల్ ఫర్ లూప్‌నైతే రాశాను. ఓకే. ఈ ఫర్ లూప్‌లో ఏంటంటే i 0 నుంచి మొదలయ్యి n-1 వరకు వెళ్తుంది. సింగిల్‌గా ఇంక్రిమెంట్ అవుతుంది 1 బై 1. సో, లోపల ఒక కాన్స్టెంట్ టైమ్ తీసుకునేటువంటి ఆపరేషన్ ఒకటుంది. అసైన్‌మెంట్ ఆపరేషన్. సో, ఈ పర్టిక్యులర్ బ్లాక్‌కి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది అనేది మనం ఇప్పుడు కాలిక్యులేట్ చేయాలి. సో, ఇప్పుడు దీనికి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది అనేది కాలిక్యులేట్ చేయాలి అంటే ఐ ఐకి ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది అనేది మీరు ఐడెంటిఫై చేయండి. సో, ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది? 0తో మొదలయ్యి 0, 1, 2, 3 సో ఆన్ n-1 వరకు. అంటే టోటల్‌గా n వాల్యూస్ తీసుకుంటుంది ఇక్కడ. ఎప్పుడైతే n వచ్చేసిందో n కాదు కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఈ ఫర్ లూప్ అనేది ఇంక రన్ అవ్వదు. సో, ఇన్ని సార్లు మటుకు ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. సో, ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్‌కి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక బేసిక్ ఫర్ లూప్ ఇంకోటి తీసుకున్నా. ఈ బేసిక్ ఫర్ లూప్‌లో ఏంటంటే i అనేది nతో స్టార్ట్ అవుతుంది. i అనేది 1 వరకు వెళ్తుంది. ఒక్కొక్కటి డిక్రిమెంట్ అవుతుంది. లోపల కాన్స్టెంట్ టైం తీసుకునేటువంటి ఆపరేషన్ ఒకటి ఉంది. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్‌కి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అనేది మనం కాలిక్యులేట్ చేయాలి. సో, ఇక్కడ కూడా i ఏమేం వాల్యూస్ తీసుకుంటుంది అనేది మీరు ఒకసారి లిస్ట్ చేయండి. ఓకే. సో, i ఏమేం వాల్యూస్ తీసుకుంటుంది? n నుంచి n-1, n-2 ఇట్లా సో ఆన్ 1. సో, ఇవి i తీసుకునేటువంటి వాల్యూస్ అనమాట. టోటల్‌గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ ఇలా కౌంట్ చేస్తే మనకు టోటల్‌గా n వాల్యూసే ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో, i అనే వేరియబుల్ ఇన్ని వాల్యూస్‌ని తీసుకుని అన్ని సార్లు ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్ అనేది రన్ అయ్యేలాగా చేస్తుంది. సో, లోపల వచ్చేసి కాన్స్టెంట్ టైం అనేది జరుగుతుంది కాబట్టి సో, టోటల్‌గా n ఇంటూ కాన్స్టెంట్ టైం జరిగేటువంటి ఆపరేషన్ అనమాట. సో, O ఆఫ్ n ఈ పర్టిక్యులర్ బ్లాక్‌కి ఉండేటువంటి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అనమాట. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నెస్టెడ్ ఫర్ లూప్ తీసుకున్నా. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏం లేదు. ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ అలాంటి స్ట్రక్చర్‌లో కనుక ఉంటే దాన్నే నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటారు. ఓకే. సో, ఒక నెస్టెడ్ ఫర్ లూప్ అయితే తీసుకున్నా. ఫస్ట్ బయట ఉన్న ఫర్ లూప్ అయితే i, లోపల ఉన్న ఫర్ లూప్ అయితే j. సో, ఈ j లోపల సమ్ కాన్స్టెంట్ టైం తీసుకునేటువంటి ఆపరేషన్ జరుగుతుందని చెప్పి అస్యూమ్ చేసుకుందాం సింప్లిసిటీ కోసం. సో, ఇప్పుడు ఈ బ్లాక్ దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అనేది మనం కాలిక్యులేట్ చేయాలి. సో, ఎట్లా చేయొచ్చు అంటే ఎప్పుడు కూడా ఇలా నెస్టెడ్ ఉన్నప్పుడు అంటే ఒక లూప్ లోపల లూప్, ఒక బ్లాక్ లోపల బ్లాక్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ బ్లాక్‌కి ఎంతైతే టైమ్ కాంప్లెక్సిటీ పడుతుందో అక్కడి నుంచి మనం కాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సో, ఇక్కడ ఈ j అనే ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ బ్లాక్‌కి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అనేది మనం కాలిక్యులేట్ చేయాలి. సో, అట్లా చేయాలంటే j ఎన్ని వాల్యూస్ తీసుకుంటుందో చెక్ చేయండి. j అనేది 0తో మొదలయ్యి 0, 1, 2, 3 సో ఆన్ n-1 వరకు వెళ్తుంది. ఓకే. సో, n-1 అంటే టోటల్‌గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ? n వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో, j అనేది n డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్ n టైమ్స్ రన్ అయ్యేలాగా చేస్తుంది. సో, ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్ లోపల ఉన్న ఫర్ లూప్‌కి O ఆఫ్ n అనేది టైమ్ కాంప్లెక్సిటీ అనమాట. కానీ ఈ పర్టిక్యులర్ బ్లాక్ అంతా కూడా ఇంకొక ఫర్ లూప్ లోపల ఉంది. ఆ ఫర్ లూప్ కూడా ఏంటి? i = 0, i<n, i++. సో, ఇక్కడ కూడా i తీసుకునే వాల్యూస్ ఎన్ని? n. అంటే బయట ఉన్న ఫర్ లూప్ కూడా n డిఫరెంట్ టైమ్స్ రన్ అవుతుంది. సో, లోపల ఉన్న ఫర్ లూప్ ఏంటి? ఒక్కొక్క వాల్యూ ఆఫ్ iకి n డిఫరెంట్ టైమ్స్ రన్ అవుతుంది. అంతే కదా. ఈచ్ వాల్యూ ఆఫ్ iకి j అనేది n టైమ్స్ రన్ అవుతుంది. సో, అప్పుడు n ఇంటూ n ఈ పర్టిక్యులర్ బ్లాక్‌కి
ఉండేటువంటి టైం కాంప్లెక్సిటీ అనమాట. సో ఓ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో నేను మళ్ళీ ఒక నెస్టెడ్ ఫర్ లూప్ అయితే తీసుకున్నా. ఓకే, ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ తీసుకున్నా. ఈ పర్టికులర్ టోటల్ బ్లాక్కి టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఐకి ఉన్నటువంటి డిఫరెంట్ వాల్యూస్ ఏంటనేది లిస్ట్ చేద్దాం. అట్లాగే కరస్పాండింగ్గా జేకి ఉండేటువంటి డిఫరెంట్ వాల్యూస్ ఏంటనేది లిస్ట్ చేద్దాం. ఎందుకంటే జేకి ఐకి ఇక్కడ ఒక పర్టికులర్ డిపెండెన్సీ అనేది ఉంది కాబట్టి ఇట్లా లిస్ట్ చేసినప్పుడు మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఐ 0 అయినప్పుడు జేకి ఎంతవరకు మాక్సిమం వాల్యూ అంటే జే బ్లాక్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, 0 టైమ్స్ రన్ అవుతుంది. ఎందుకంటే 0 <0 కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి రన్ అవుతూ 0 టైమ్స్ రన్ అవుతుంది. ఐ అనేది 1 అనుకోండి, జే బ్లాక్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఒకసారి రన్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 0 ఆ కండిషన్ మాత్రం సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఒకసారి రన్ అవుతుంది. ఐ అనేది 2 అనుకోండి, జే ఎన్నిసార్లు రన్ అవుతుంది, 2 టైమ్స్ రన్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 0కి జే ఈజ్ ఈక్వల్ టు 1కి. ఓకే, సో ఇలా వెళ్తూ పోతే ఐ అనేది n అయినప్పుడు జే కూడా n టైమ్స్ రన్ అవుతుంది. ఐ అనేది n-1 అయినప్పుడు జే కూడా n-1 టైమ్స్ రన్ అవుతుంది. సో ఈ కేసులో మనం ఈ మ్యాక్సిమం కేసుని తీసుకోండి. ఓకే, సో ఎందుకంటే మనం అప్పర్ బౌండ్ మాత్రమే చెప్తున్నాం కాబట్టి మ్యాక్సిమం టైం ఎంత తీసుకుంటుంది అనేది చెప్తున్నాం కాబట్టి మ్యాక్సిమంగా లోపల ఉన్నటువంటి జే అనేది n-1 టైమ్స్ రన్ అవుతుంది. బయట ఉన్నటువంటి ఐ కూడా n-1 టైమ్స్ రన్ అవుతుంది. సో n-1 ఇంటూ n-1 ఎంత? ఈ పర్టికులర్ పాలినామియల్లో హైయెస్ట్ డిగ్రీ ఉన్న టర్మ్ వచ్చేసి ఎన్ స్క్వేర్. సో బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది ఈ టోటల్ బ్లాక్కి ఉండేటువంటి టైం కాంప్లెక్సిటీ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఐకి జేకి ఎలాంటి వాల్యూస్ వస్తాయి అనేది లిస్ట్ చేసుకుని వాటికి ఉండేటువంటి మ్యాక్సిమం వాల్యూస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేస్తే అప్పుడు మనకి ఆ పర్టికులర్ నెస్టెడ్ బ్లాక్స్కి టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకో ఫర్ లూప్ అయితే తీసుకున్నా. ఓకే, ఈ ఫర్ లూప్ లో ఏంటి అంటే ఐ అనేది 0తో మొదలయ్యి <n వరకు వెళ్తుంది కానీ సింగిల్ గా ఇంక్రిమెంట్ అవ్వట్లా. ఓకే, సో +2 కింద ఇంక్రిమెంట్ అవుతుంది. లోపల సమ్ కాన్స్టెంట్ టైం తీసుకునే ఆపరేషన్ జరుగుతుందని చెప్పి అస్యూమ్ చేయండి. సో ఈ పర్టికులర్ ఫర్ లూప్ కి టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయడానికి మనం మళ్ళీ ఏం చేద్దామంటే ఐ ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది, ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటుంది అనేది ఐడెంటిఫై చేద్దాం. సో ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటుంది అంటే ఐ 0, 2, 4, 6 ఈ మాదిరి +2 ఇంక్రిమెంట్ అయ్యి n-2 వరకు వెళ్తుంది అనమాట. ఓకే, n వచ్చినప్పుడు ఏమవుతుంది, n కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి అప్పుడు ఈ ఫర్ లూప్ అనేది ఇంకా రన్ అవ్వదు. సో n-2 అనేది మాక్సిమం వాల్యూ ఐకి. సో ఇక్కడ ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి అది కనిపెట్టడానికి ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 4గా తీసుకోండి. అప్పుడు ఐ ఏమవుతుంది 0, 2. ఓకే, 2 వాల్యూస్ ఉంది n ఈజ్ ఈక్వల్ టు 4కి. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోండి. అప్పుడు ఐకి ఏమేమి వాల్యూస్ వస్తాయి 0, 2, 4, 3 వాల్యూస్ ఉంది. అంటే సో n/2 వాల్యూస్ అనేది ఐ తీసుకుంటుంది అనమాట ఎప్పుడు కూడా. సో n/2 టైమ్స్ ఐ అనేది వాల్యూస్ని తీసుకుని n/2 టైమ్స్ ఈ పర్టికులర్ ఫర్ లూప్ని రన్ చేస్తుంది. సో దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n/2. కానీ ఏంటంటే కాన్స్టెంట్స్ని కానీ కోఎఫిషియెంట్స్ని కానీ మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ 1/2ని తీసేస్తే O ఆఫ్ n అనేది ఈ పర్టికులర్ బ్లాక్కి ఉండేటువంటి టైం కాంప్లెక్సిటీ అనమాట. సో ఇన్ జనరల్ ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ కే ఉందనుకోండి, ఐకి n/k డిఫరెంట్ వాల్యూస్ అనేది వస్తాయి. ఐ n/k డిఫరెంట్ వాల్యూస్ని తీసుకుని ఈ పర్టికులర్ ఫర్ లూప్ని అన్నిసార్లు రన్ చేస్తుంది అనమాట. సో అప్పుడు దానికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n/k. ఆ పర్టికులర్ 1/k కోఎఫిషియెంట్ని మనం కనుక తీసేస్తే O ఆఫ్ n అనేది ఇలాంటి టెంప్లెట్లో ఉన్నటువంటి బ్లాక్స్కి ఉండేటువంటి టైం కాంప్లెక్సిటీ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక ఫర్ లూప్ని అయితే తీసుకుంటున్నా. ఇందులో వచ్చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి ఐ <n వరకు వెళ్తుంది కానీ ఇంక్రిమెంట్ అయితే *2 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇందాక +2 ఇంక్రిమెంట్ చూసాం కదా, ఇప్పుడు ఇది *2 ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టెంప్లెట్లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఫర్ లూప్కి టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇట్లాంటి వాటికి క్యాలిక్యులేట్ చేయాలంటే సో ముందుగా ఐకి ఎన్ని వాల్యూస్ వస్తాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని వాల్యూస్ వస్తాయో మనం చూడాలి. సో ఎన్ని వాల్యూస్ రావచ్చు 1, 2, 4, 8, 16. సో ఈ మాదిరి వాల్యూస్ అయితే వెళ్తూ పోతాయి ఐకి. సో *2 చేసుకుంటూ ఐకి ఈ మాదిరి వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ పోతాయి. సో ఇవి ఏ ఫార్మాట్లో ఉన్నాయి, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2,
2 క్యూబ్. సో ఇట్లా వెళ్తూ పోతే సమ్ 2 పవర్ k అనేది మాక్సిమం వాల్యూ అవుతుంది ఐకి. సో ఈ పర్టికులర్ మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ మాక్సిమం వాల్యూని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 పవర్ k లెస్ దాన్ n. ఓకే, సో ఇప్పుడు మనకి టైం కాంప్లెక్సిటీ రావాలంటే ఈ k అనేది మనకి నథింగ్ బట్ i కదా. సో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ n కనుక్కోవాలి. సో ఈ లెస్ దాన్ బదులు ఈక్వల్ తీసుకోండి. ఈక్వల్ అయినప్పుడు ఇంక ఈ ఫర్ లూప్ బయటకు వచ్చేస్తుంది, రన్ అవుతుంది. సో 2 పవర్ ఇదే మాక్సిమం కండిషన్ అనమాట, ఇదే అప్పర్ బౌండ్ అనమాట. సో దీన్ని కనుక రెండు పక్కల లాగ్ అప్లై చేస్తే k log 2 log n k ఈజ్ ఈక్వల్ టు log n టు ద బేస్ 2. ఓకే, సో ఈ పర్టికులర్ బ్లాక్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ log n టు ద బేస్ 2 అనమాట. సో ఇదే మాదిరి మీరు i ఈజ్ ఈక్వల్ టు i/2 తీసుకున్నా కూడా, ఓకే, i ఈజ్ ఈక్వల్ టు n, i గ్రేటర్ దాన్ 0, i ఈజ్ ఈక్వల్ టు i/2 తీసుకున్నా కూడా, సో ఇదే విధంగా టైం కాంప్లెక్సిటీ అయితే O ఆఫ్ log n టు ద బేస్ 2 అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంకొక ఫర్ లూప్ అనేది తీసుకున్నాను అనమాట. కానీ ఈ ఫర్ లూప్లో ఏంటి అంటే i అనేది 0తో స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ కండిషన్ వచ్చేసి i టర్మ్స్లో లేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ pలో ఉంది. అంటే i అనేది ఎంత మాక్సిమం వాల్యూ తీసుకుంటుంది అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ తెలియదు. ఇప్పుడు ఇలాంటి దానికి మనం టైం కాంప్లెక్సిటీని కనిపెట్టాలి అంటే i ఏమేం వాల్యూ తీసుకుంటుంది, దానికి కరస్పాండింగ్గా p వాల్యూ ఎంత అవుతుంది అనేది కనిపెట్టాలి. ఓకే, సో i అనేది 0తో మొదలవుతుంది, అప్పుడు p ఎంత అవుతుంది, 0 అవుతుంది. i 1కి వెళ్తుంది, అప్పుడు p ఎంత అవుతుంది, 0 + 1 అవుతుంది. i 2 అవుతుంది, అప్పుడు p ఎంత అవుతుంది, 0 + 1 + 2 అవుతుంది. సో ఇట్లా i మాక్సిమం వాల్యూ ఎంత వెళ్తుందో మనకి తెలియదు, సమ్ k రీచ్ అయింది అనుకుందాం. అప్పుడు p ఎంత అవుతుంది, 0 + 1 + 2 సో ఆన్ ప్లస్ k, అంతే కదా. సో i తీసుకునే వాల్యూస్ ఇవి, కరస్పాండింగ్గా pకి వచ్చే వాల్యూస్ ఇవి అనమాట. సో ఇందులో మాక్సిమం వాల్యూ ఏంటనేది మనం చూడాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం చెప్పేది బిగ్ O నోటేషన్ కదా. సో బిగ్ O నోటేషన్లో మనం మాక్సిమం టైంని ఎప్పుడు చెప్తాం, అప్పర్ బౌండ్ని ఎప్పుడు చెప్తాం. సో మాక్సిమం కేసు ఏంటనేది చూడాలి. సో ఈ మాక్సిమం కేసులో పీకి ఉన్నటువంటి వాల్యూ ఏంటి, సమ్ ఆఫ్ k, అంతే కదా. 0 నుంచి kకి అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ k నంబర్స్ అనమాట, k ఇంటిజర్స్ అనమాట. సో ఇది పీకి వచ్చేటువంటి మాక్సిమం వాల్యూ. ఈ పీకి వచ్చేటువంటి మాక్సిమం వాల్యూని తీసుకెళ్ళి ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సమ్ ఆఫ్ k నంబర్స్ అంటే ఎంత, k ఇంటూ k + 1/2. ఓకే, లెస్ దాన్ n అని ఉంది. లెస్ దాన్ n ఉన్న సార్లు ఈ పర్టికులర్ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది, కానీ ఈక్వల్ టు n అయినప్పుడు ఆ పర్టికులర్ ఫర్ లూప్ అనేది రన్ అవ్వదు. సో ఇదే దానికి మాక్సిమం బౌండ్. సో ఇక్కడ k² k ఈజ్ ఈక్వల్ టు √n. సో మాక్సిమం టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఈ పర్టికులర్ ఫర్ లూప్కి O ఆఫ్ √n అనమాట. ఈ √n ఎట్లా వచ్చింది అర్థమైంది కదా. మనకి ఎగ్జాక్ట్గా i విషయంలో కండిషన్ తెలియకపోయినా, లేకపోతే ఎగ్జాక్ట్గా i అనేది 1/1 ఇంక్రిమెంట్ అవ్వకపోయినా, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ డిఫరెంట్ వేరియబుల్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాటికి వచ్చేటువంటి వాల్యూస్ని లిస్ట్ చేసుకోవాలి. అలా లిస్ట్ చేసుకుని వాటికి ఉన్నటువంటి మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ వాల్యూని తీసుకుని ఈ పర్టికులర్ ఉన్న కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లా చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ n మనకి ఏదైతే వస్తుందో అదే మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ వరకు ఈ వీడియోలో చాలు, ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. సో ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కంటిన్యూ చేయాలి, టైం కాంప్లెక్సిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే డిఫరెంట్ సెర్చ్ అల్గారిథమ్స్ కానీ, సార్టింగ్ అల్గారిథమ్స్ కానీ, మనం ఇప్పుడు నేర్చుకున్న టెక్నిక్స్ని ఎట్లా అప్లై చేసి టైం కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీరు నేర్చుకోవాలనుకుంటే అవి కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా వాటి మీద నేను వీడియోస్ చేస్తాను. ఓకే, సో ఈ కంటెంట్ కనుక మీకు అర్థమైంది, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.